ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి మోదీ ఫోటోను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్, కాసా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో నిర్మించిన బుచ్చి అర్బన్ హెల్త్ క్లినిక్ లో బీజేపీ నాయకులతో కలిసి బుధవారం మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్ ను నిర్మించడం జరిగిందని, ఇలాంటి ఆరోగ్య కేంద్రాలలో మోదీ చిత్రపటం లేకపోవడం దారుణమన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య విషయంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏదైతే ఈ ఉచిత గ్యాస్ పథకం ఉందో, ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పథకాన్ని ఇవ్వడం. ఎందుకనంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేసి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక నిరుపేద మహిళ తను గర్భం దాల్చిన నాటి నుండి ఏదైతే పోషకాహారం తీసుకోక ఆ పుట్టే బిడ్డలు సరిగా పుట్టే పరిస్థితి లేనటువంటి పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ఆమెకి పోషకాహారం అందించడం కావచ్చు. అదేవిధంగా బిడ్డ జన్మించినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో వారికి కావాల్సినటువంటి పోషకాహారాన్ని ఇస్తూ కొంత నగదును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఆ బిడ్డ ఎదిగేంత వరకు వాళ్ళకి కోడిగుడ్లు కావచ్చు, బాలామృతం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నూనె ప్యాకెట్లు కావచ్చు, ఇటువంటి అనేక రకాల ఆహారాన్ని అందించి ఆ బిడ్డను అంగన్వాడీ స్కూల్కి తీసుకురావడం. అంగన్వాడీ స్కూల్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ బిడ్డకు కావాల్సిన పోషకాహారాలన్నీ అందించడం. వీటన్నిటిని కూడా కేవలం క్షేత్రస్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ఎటువంటి నిరుపేద కూడా పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదని, ప్రతి మనిషి ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా బతకాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు తీసుకురావడం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారి సారథ్యంలో జరగడం. అదేవిధంగా జేపీ నడ్డా గారు అక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వై సత్యకుమార్ యాదవ్ గారు బాధ్యతలు చేపట్టినటి నుండి ఆరోగ్య శాఖని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖల్లో ఒక మోడల్గా తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే నిధులతో పాటు అదనంగా మెడికల్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉందనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు మనం ఈ సిఎస్సిలు, అదేవిధంగా పిఎస్సిలు, వీటి ఆధారంగా 104 వెహికల్స్ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలను ఏర్పాటు చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రతి మెడికల్ షాప్కి వెళ్తే ఈ దేశంలో ప్రతి పేదవాడు ఇబ్బంది పడే ఒకే ఒక మాఫియా మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా ద్వారా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో జనరిక్ మందుల షాపులని దేశవ్యాప్తంగా స్థాపించి ఆ జనరిక్ మందుల షాపుల ద్వారా ఇంచుమించు 100లో 60 రూపాయలు లెస్ ఇచ్చి 40 రూపాయలకు మాత్రమే వారికి కావాల్సినటువంటి మందుల నుంచి ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా వినియోగించుకోవాలని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పుడు కూడా ఈ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, సిఎస్సీలు కావచ్చు ఉన్నటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చే నిరుపేదల పట్ల బాధ్యతారహితంగా ఉండకుండా బాధ్యతగా అంకిత భావంతో వాళ్ళకి సేవ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కలలు కంటున్నటువంటి ఈ ఆరోగ్యకరమైన వాతావరణానికి సహకారం అందించాలని చెప్పి ఈ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులకు ఇంకొక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఉందన్న విషయాన్ని మరవద్దని, వారి చిత్రపటాన్ని ప్రతి అధికారిక కార్యక్రమంలో వేయాల్సిందేనని, వేయని పక్షంలో ఖచ్చితంగా మేము నిలదీసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఈ జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ సారథ్యంలో ఈ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, విపిఆర్ నేత్ర ద్వారా కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరు, కేంద్ర ప్రభుత్వ పథకం చెప్పరు. అయ్యా, మేము ఒకటే కోరుతున్నాం, ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. ఎక్కడైతే
ఎక్కడైతే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మేము నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టకపోతే ఫోటో ఇస్తాం, పేరు చెప్పకపోతే మేమొచ్చి అయ్యా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజల సౌకర్యార్థం నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులని మేమే చెప్తామని తెలియజేస్తున్నాం. ఇవే కాదు, మన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో అనేక రకమైన పనులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్రం ఓటా ఎంతో కొంత ఉంది. కొన్ని పథకాల్లో అయితే మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. నరేంద్ర మోదీ గారు ఫోటో ఆఫీసుల్లో